దేవుని పరిశుద్ధ నామముకు వందనాలు. అలాగే చేరి వచ్చిన మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. యేసేపు గారు ఏం చేస్తున్నారంటే మందను మేపుచున్నాడంట. అలాగే తినేం చేస్తున్నాడు, చిన్న కుమారుడు కాబట్టి తన అన్నలైనా అన్నలేదన్నా తప్పు చేస్తే చిన్న కుమారుడు ఏం చెప్తాడు, చిన్న పిల్లలం మనం ఏం అమ్మ అన్న అలా చేస్తున్నాడు, అక్క ఇలా చేస్తుందని మనం చాడీలు చెప్తా ఉంటారు. కొంతమంది చిన్న పిల్లలు చాడీలు చెప్తా ఉంటారు. అలాగే యేసేపు గారు అంటున్నారంట, తన అన్నలు చేసిన ప్రతి పనిని యాకోబు గారికి చెప్తూ ఉండేవాడంట. అయితే యేసేపు గారు చిన్న కుమారుడు కనుక ఇంట్లో మనం కూడా ఎవరైనా సరే తల్లి ఎవరిని ప్రేమిస్తదంటే చిన్న పిల్లోడు, ఆఖరి పిల్లోడు, పెద్దోడు నీకు అన్నీ తెలుసు, చిన్నోడువి కాబట్టి నీకేమీ తెలీదు అని చిన్నవాడిని కొంచెం మనం ఎక్కువ గారాబం చేయడం జరుగుతది. అలాగే ఈ యాకోబు గారు కూడా ఏం చేస్తున్నారంటే, యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగిని కుట్టించెను. ఈయన ఏం చేస్తున్నారు యాకోబు గారంటే, అందరికంటే చిన్నోడు, ఏమీ తెలీదు అని చెప్పి యాకోబు గారు తన కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించారంట. అది యేసుకునే మేకల్ని కాయడానికి, మందల్ని మేపడానికి ఈ యేసేపు గారు కూడా వెళ్తూ ఉండేవారు. అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఇతను ఏం చేస్తున్నారంట యేసేపు గారు, అన్నలు ఏదన్నా పొరపాటు చేస్తే నానా ఇలా చేస్తున్నారు అన్నలు అని చెప్పి యేసేపు గారు తన తండ్రితో చెప్పడం అనేది జరిగేదంట. అప్పుడు అన్నలకు కోపం వస్తది కదండీ! అదిగో నా కోసం చెప్తున్నాడు వీడు అని తన అన్నకు కూడా కోపం రావడం అనేది జరుగుతది. లోకంలో మనకైనా సరే మన మీద ఎవరైనా చాడీలు చెప్పినా, ఏది చెప్పినా మనకు కోపం రావడం అనేది సహజం. ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కాబట్టి కొంచెం సహజంగా మనం కూడా కోప్పడతాం. అయితే ఏం చేస్తున్నారంటే యేసేపు గారికి ఒక కలొచ్చిందంట. పడుకున్నప్పుడు ఒక కలొచ్చిందంట. ఆ కలొచ్చింది ఆయన ఊరకుండా మళ్ళా అతని అన్నకి చెప్తున్నాడంట, అన్నయ్య ఏ కలొచ్చిందో నేను మీకు చెప్తాను, దయచేసి ఈ కల అంతటిని మీరు వినండి అని యేసేపు గారు వాళ్ళ అన్నలకి చెప్తున్నారంట. ఆ కల ఏమిటి అంటే, అదేమనగా, మన చేనిలో మన పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడెనని చెప్పాను. ఆయన కల ఏం చెప్తున్నాడంటే, ఒక చేనుంది, మన చేనుంది కదా, మన చేనులో 12 పనులున్నాయి, అందులో నా పని ఒకటి ఉంది, ఆ పనేమో మధ్యలో నుంచునుంది, మీ పనులన్నీనేమో సాష్టాంగపడి ఉన్నాయి, అంటే కింద పడేసి ఉన్నాయి అని కల చెప్తున్నారంట. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధిపతికారిగా వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరంట. అయితే వాళ్ళ సహోదరులు ఇంకా కోప్పడిపోయారంట, వీడు నాన్నకి చాడీలు చెప్పడమే కాదు, ఇదిగో మనం కూడా సాష్టాంగ పడతాము, వీడేమో అత్యధికమైన స్థితిలో ఉంటాడంట, వీడు ఎదుట మనము సాష్టాంగ పడి ఉంటామంట అని చెప్పి సహోదరులు కుళ్ళి పడిపోయి అని చెప్తున్నారు. ఏంటి, నువ్వు మమ్మల్ని ఏల్తావా, మేము సాష్టాంగపడి ఉంటామా, నువ్వు చెప్పేదేంటి, నీకంటే మేము పెద్దోళ్ళం కదా అని ఈ యాకోబు కుమారులు సహోదరులు చెప్తున్నారంట. అతడు అలాగుండగా ఇంకొక కల కూడా కనడం జరిగిందంట. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి, నేను నీ తల్లియు, అంటే సూర్య చంద్రులు 12 నక్షత్రాలు కూడా సాష్టాంగ పడతాయని. సూర్య చంద్రులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే యాకోబు గారికి తన తల్లికి సాదృశ్యంగా ఉండడం జరిగింది. తన తల్లికి యాకోబు గారికి భార్యాభర్తలు ఇద్దరికి ఉన్నారు సూర్య చంద్రులు. అలాగే నక్షత్రములు ఎవరిని పోల్చి ఉన్నాయంటే ఈ సహోదరులు పోలి ఉన్నాయని కలలో రావడం జరిగింది. అప్పుడు యాకోబు అంటున్నారు, సూర్య చంద్రులు అంటే నేను, నీ తల్లి, ఇంకా నీ సహోదరులు కూడా నీ ఎదుట సాష్టాంగ పడతామా, నువ్వు చెప్పేది ఏంటి అని గద్దించడం జరిగింది. కానీ ఆయన ఆ కలను జ్ఞాపకం చేసుకోవడం కూడా జరిగిందంట. యాకోబు గారు గుర్తు పెట్టుకున్నారంట ఈ కలని. చిన్నోడు ఇలాగ అన్నాడు కదా అని ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పి యాకోబు గారు గుర్తు పెట్టుకోవడం జరిగింది.
అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఈ యొక్క యాకోబు గారు ఆ యొక్క మాటననేది జ్ఞాపకముంచుకున్నారంట. కానీ వీళ్ళ సహోదరులు ఏమనుకున్నారు? మొన్న ఒక కల కన్నాడు. అందులో పనల కింద మనం సాష్టాంగ పడ్డాము. మరలా ఇప్పుడు మన తల్లి, మన తండ్రి కూడా సాష్టాంగ పడతారంట. ఇదేమన్నా న్యాయమా అని అసూయ పడడం జరిగింది. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే యాకోబు గారికి ఎంతమంది భార్యలండి? 2 భార్యలు. రాహేలు, లేయా. మరి తల్లి, తండ్రే అన్నారు. మరి ఇంకొక తల్లి ఏమైంది? ఎందుకంటే ఆవిడ చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళేమంటున్నారు? అందుకని దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయించారంటే తల్లి, తండ్రి, నక్షత్రము, నక్షత్రాలనేమో ఒక సహోదరుల కింద పోల్చడం జరిగింది. సూర్య, చంద్రులేమో లేయా ఇంకా యాకోబు గారిని పోల్చడం జరిగింది. రాహేలు గారు చనిపోయారు. లేయా కుమారులే కదా ఈ జ్యేష్ఠ కుమారులు. వీరింకా అసూయపడడం జరిగింది. చనిపోయిన రాహేలు కుమారులెవరు? యోసేపు, బెన్యామీను. వీళ్ళిద్దరే కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ అసూయ పడడం జరిగింది. దీనిలో ఉన్న మర్మం ఏంటంటే లేయా కుమారులే కాబట్టి వీరు ఇంకొంచెం అసూయ పడడం జరిగింది. రాహేలు అంటే వాళ్ళ చిన్నమ్మ బిడ్డ కాబట్టి యోసేపు ఆయన అనుకుంటారు ఇంకా ఈడు మనల్ని ఏలడం ఏంటి అనేది వాళ్ళు ఇంకా అసూయ పడడానికి ఇంకొంచెం కారణమయ్యింది. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, అంటే యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చడం జరిగింది. అది అంతకు ముందు మనం ధ్యానించడం కూడా జరిగింది. అయితే దేవుడు ఇశ్రాయేలును మార్చడం జరిగింది కాబట్టి ఈ లేఖనంలో ఇశ్రాయేలుని పెట్టడమే జరిగింది. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. యోసేపు గారు అంటున్నారంట, మందను మేపుతున్నారు ఇశ్రాయేలు చెప్తున్నారు, యాకోబు గారు మందను మేపుతున్నారు నీ సహోదరులు, నువ్వు వెళ్ళి మేపాలి అంటే యోసేపు అంటున్నారు, నేను చిన్నవాడిని కదా, నేను మేపను అని తన తండ్రికి సమాధానం చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే మంచిది, నేను వెళ్తాను అని చాలా శ్రద్ధగా తన తండ్రి మాటను గౌరవించడం జరిగింది. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతని అడిగాను. ఈ యోసేపు గారు మందను మేపడానికి వెళ్తున్నారు, వాళ్ళ సహోదరుల క్షేమ సమాచారం ఆయన తండ్రి తెలియచేయమన్నాడని ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడి వరకు వెళ్ళారు కానీ తన అన్నలు కనబడలేదు. కనబడకపోతే ఆయన ఇటు అటు తిరిగి చూస్తున్నాడంట. ఏరి నా అన్నలు ఏరి ఎక్కడున్నారు, ఇక్కడే మందను మేపుచున్నారని నా తండ్రి పంపాడు కదా, ఎక్కడున్నారు నా అన్నలు అని వాళ్ళని ఇటు అటు తిరిగి చూస్తూ ఉన్నారంట. అయితే అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు అడుగుతున్నాడు. అందుకతడు, నా సహోదరులను వెతుకుచున్నాను, నువ్వు ఇక్కడ ఏం వెతుకుతున్నావయ్యా, ఏం చూస్తున్నావని ఒక మనుషుడు యోసేపును అడుగుతుంటే ఆయన యోసేపు గారు చెప్తున్నారంట, నా సహోదరులను వెతుకుతున్నాడు, అతని క్షేమ సమాచారాన్ని నా తండ్రి తెలియచేయమన్నాడు కాబట్టి నేను వాళ్ళని వెతుకుతున్నాను, వాళ్ళు ఎక్కడున్నారో దయచేసి నాకు తెలియచేయమని ఆ ఉన్న మనుషుని ఈ యొక్క యోసేపు గారు అడగడం జరిగింది. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోపసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు. అయితే వాళ్ళ సహోదరులు దోతానులో ఉన్నారని ఆ యొక్క మనుషుడు చెప్పడం జరిగింది. అప్పుడు యోసేపు గారు ఆ దోతానుకు వెళ్తుండగా ఆ సహోదరులు వాళ్ళు చూచారంట. అదిగో కలలు కనేవాడు వస్తున్నాడురా, వీడు మనల్ని సాష్టాంగ పడతాము, నక్షత్రాలు కింద పడతాము, అది ఇదని చెప్తున్నాడు, మన మీద మనం చేసే చెడు కార్యాలను కూడా తండ్రికి చెప్పడం జరుగుతుంది, కాబట్టి వీడిని మనం చంపేద్దాము అని వాళ్ళ సహోదరులు కుట్ర పన్నడం ఇక్కడ దేవుడు రాసి పెట్టాడు. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పిదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనెను. వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఇదంతా మనం చదువుతున్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచన వస్తదంటే, ఇది లోకపు ఆలోచన. ఇదేం జరుగుతుందంటే, లోకంలో ఉన్న మనుషులు వాళ్ళు నాశనం చేయాలని, తన సహోదరులే తన తమ్ముడిని నాశనం చేయాలని లోకపు ఆలోచన గురించి దేవుడు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. లోకంలో మన పైన ఎటువంటి కుట్రలు జరుగుతాయి, లోకం మనుషులు ఎలా ఉంటారు, లోకంలో ఆలోచనలు ఎలాగుంటాయి, సహోదరులైనా, తండ్రైనా, తల్లైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవ్వరైనా లోకపు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని దేవుడు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. అయితే దేవుడి ఆలోచన, దేవుని ప్రణాళిక మన పట్ల ఏ విధంగా ఉందనేది, దేవుడు మన ప్రణాళికను ఏ విధంగా మన యొక్క కార్యాలను, మన యొక్క క్రియలను దేవుడు చూస్తూ మన పట్ల ఏదైనా కార్యాన్ని తలంచితే, దేవుడు ఎట్టి స్థితిలోనైనా, గుంటలో పడేసినోడినైనా, సముద్రంలో పడవేసిన వాడినైనా దేవుడు ఏ విధంగా లేపుతాడు అనేది ఇక్కడ ఒక కార్య రూపంలో దేవుని క్రియలకి అసాధ్యములైనవి ఏదీ లేదని దేవుడు ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. తన లోకంలో ఉన్న సహోదరులు ఏం చెప్తున్నారంటే, కలలు కనేవాడు ఇన్ని కలలు కంటున్నాడు, వీడిని ఏదైనా చంపేస్తే వీడి కలలు ఏమవుతాయో, వీడేమవుతాడో, గుంటలో పడేసి దుష్టమృగం చంపేసింది అని చెప్పి మనం చెప్తే అక్కడితో వీడి కలలన్నీ అంతమైపోతాయి, ఇక్కడితో వీడి జీవితం నాశనం అయిపోతుంది, మనం చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు అని తన సహోదరులు కుట్ర పన్నడం జరిగింది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, తనను కనను నెరవేర్చడానికి సమర్థుడు. తన గుంటలో పడేసిన ఎట్టి స్థితిలో ఉన్నా సరే దేవుడు ఒక మనుషుని ఏర్పరుచుకున్నాడంటే, తను ఏ స్థితిలో ఉన్నా సరే తనని నిలబెట్టడానికి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడు ఇక్కడ తన లేఖన రూపంలో సెలవివ్వడం జరిగింది. అయితే లోకపు ఆలోచన మనం ఇక్కడ చూసినట్లయితే, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పరవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పిదము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనెను. అందులో రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకే వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హేమియు చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళందరూ చంపాలని చూస్తున్నారు. తన అన్నలో ఒక రూబేను, లేయా కుమారుడు రూబేను. ఆ రూబేను ఏమంటున్నారంటే, వీడిని మనం చంపితే మనకేమొస్తుంది, మన చేతులకు రక్తం అంటుకుంటుంది తప్ప మనకు ప్రయోజనం ఏముండదు, వీడిని ఏం చేద్దామంటే ఆ గుంటలో పడేసి మన మాటను మనం వెళ్ళిపోదాము, ఏదైనా దుష్టమృగం చంపేసిందని చెప్దాము, కానీ తనను అయితే చంపొద్దు, ఎందుకు మనం చంపడం తప్పు అని రూబేను గారు చెప్పడం జరుగుతుంది. అతనికి హానియు ఏమియూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. ఏసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువటంగిని, మనం ముందు చూసినట్లయితే యాకోబు గారు ఏసేపు గారికి ఒక విచిత్రమైన నిలువటంగిని తన ప్రేమ కొద్దీ, చిన్న కుమారుడని ప్రేమ కొద్దీ చేయించడం జరిగింది. ఆ నిలువటంగిని ఈ యొక్క సహోదరులు ఏం చేస్తున్నారంటే, తనకి సూచనగా యాకోబు గారికి నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పడానికి సూచన కింద ఆ యొక్క నిలువటంగిని తీసేసుకున్నారంట ఏసేపు గారి దగ్గర నుంచి. తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారి భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోటుకు గుగ్గిలము, మస్తకియు, బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చిచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వాని నమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి ఏసేపుకు పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళందరూ చంపాలని చూశారు. అయితే రూబేన్ అన్నాడు, తన గుంటలో వేసేద్దాము, ఎందుకు చంపడం, మన చేతికి రక్తం అంటుకోవడం తప్పు, మన రక్త సంబంధే కదా అని చెప్పడం జరుగుతుంది. సరే అని వాళ్ళు గుంటలో వేసేస్తారు. ఆ గుంటలో నీళ్లు ఉండవు, రాళ్ళు తప్ప నీళ్లు ఏమీ ఉండవు. అయితే వాళ్ళు భోజనాన్ని కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇష్మాయేలీలు మార్గాన్ని వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విలువైనవి, మస్తకి అటువంటివన్నిటిని మార్గాన్న ఐగుప్తునకు తీసుకువెళ్తారు. తీసుకెళ్ళుచుండగా
ఈ యూదా గారున్నారు కదా! ఇంకొక సహోదరుడు అంటాడు, "తను చంపితే మనకేమొస్తది? అదేదో తినని వాళ్ళకి అమ్మేస్తే మనకు కొంచెం రూకలైన డబ్బులైనా వస్తాయి" అని వారికి చెప్తే అప్పుడు వాళ్ళ సహోదరులందరూ కూడా, "ఓకే. సరే నీ మాటకు మేము సమ్మతిస్తాం. తనని అమ్మేద్దాము. ఈ అంగీని తీసుకెళ్ళి దుష్టమృగం తినేసిందని మన తండ్రికి చెప్దాము" అని వాళ్ళొక ప్లానింగ్ వేసుకోవడం అనేది జరుగుద్ది. అప్పుడు ఆ ఇష్మాయేలీయులకి ఈ యొక్క యోసేపు గారిని ఎంతకమ్మారంటే 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ఆ అమ్మివేసే టైంకి ఆ యొక్క యోసేపు గారికి ఎన్ని సంవత్సరాలంటే 17 ఏండ్ల వాడే. అంటే 17 సంవత్సరమాల గలవాడు. అంటే యవ్వన ప్రాయంలో ఉన్న ఒక చిన్నవాడు. అయితే ఆ యోసేపుని అమ్మేయడం జరుగుతది. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, "ఇది మాకు దొరికెను. ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని" చెప్పిరి. ఆ యొక్క అంగిని ఎవరు తయారు చేయించడం జరిగింది? యాకోబు గారే తయారు చేయించడం జరిగింది. ఆ విషయం కూడా తన కుమారులందరికీ తెలుసు. అయితే వాళ్ళేం చెప్తున్నారంటే ఒక మేకని చంపేసి దాని రక్తాన్ని ఆ యొక్క నిలువుటంగికి పూసి, "ఇదిగో ఇదొకటి మాకు దొరికింది. ఇది నీ కుమారునిదో లేదో ఒకసారి చూసుకోండి నాన్న" అని వాళ్ళ సహోదరులు ఆ యొక్క యాకోబు గారికి ఇస్తారు. ఈ అంగి అప్పుడు యాకోబు గారు ఆ అంగిని గుర్తుపట్టి, "ఈ అంగి నా కుమారునిదే. దుష్టమృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చీల్చబడెను." యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, "నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదనని" చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. అయితే యాకోబు గారిని గుర్తుపట్టమని తన సహోదరులు ఈ యొక్క అంగీనిస్తారు. ఇస్తే ఆ యొక్క యాకోబు గారు గుర్తుపట్టి, "అయ్యో! నా చిన్న కుమారుడిదే. నేను చాలా ఇష్టపడి చేయించిన నిలువుటంగి ఇదే. అయితే దుష్టమృగం నా కుమారుడిని నిశ్చయముగా చీల్చివేసేసింది. అయితే నా కుమారుడు మృతుల లోకానికెళ్ళిపోయాడు. ఇంకా నేనెలా బ్రతుకుంటాను? నేను ఎంతో ఇష్టపడిన నా కుమారుడు చనిపోయాడు. తను చనిపోయాడు కాబట్టి నేను కూడా మృతుల లోకానికెళ్ళిపోతాను. నేను కూడా చనిపోతాను. నా కుమారుడు చనిపోయాడని" తను చాలా తను చాలా దుఃఖించడం జరుగుతది. అప్పుడు తన కుమార్తెలు కూడా ఆయన్ని ఓదార్చడం అనేది జరుగుద్ది. ఇక్కడ వరకు లోకపు ఆలోచన జరగడం, లోకంలో ఉన్న మనుషులు అంటే లోకంలో ఉన్న తన సహోదరులు తనని చంపాలి. తన కల కన్నాడు కదా! తను చనిపోతే ఆ కల నెరవేరదు అని లోకంలో ఆలోచనలనేవి ఇక్కడి వరకు జరగడం జరిగింది. అయితే దేవుని ప్రణాళిక మనుష్యుని పట్ల ఒక మనుష్యుని దేవుడు ఎంచుకున్నట్లయితే, ఆ మనుష్యుని ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఎట్టి రీతిగా మార్చగలడు. ఎట్టి రీతిగా తనని ఒక ఉన్నత స్థానంలో తను నిలబెట్టాలనుకుంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఒక మనుషుని ఏ విధంగా నిలబెడతాడో ఇక్కడి నుంచి రాయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసింది లోకపు మనుషుల ఆలోచన అయితే